ప్రతి సంవత్సరం జరుగుతుంది. తెలుగు యూనివర్సిటీ నాంపల్లి క్యాంపస్ను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని విద్యార్థులు ఆందోళనకు దిగారు. క్యాంపస్లోని సేవ్ తెలుగు యూనివర్సిటీ నినాదాలతోటి నిరసన చేపట్టిన విద్యార్థులు ఆద్య కళా సమితి సభ్యులు జయధీర్ తిరుమలరావుకు క్యాంపస్ను కట్టబెట్టే ప్రయత్నాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పిహెచ్డి స్కాలర్షిప్ మరియు జనార్దన్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయ స్వయం ప్రతిపత్తిని కాపాడాలని పిహెచ్డి స్కాలర్ జర్నలిజం, జ్యోతిషం విభాగాల విద్యార్థులు, అధ్యాపకులు, మానవ హక్కుల సంఘం ప్రతినిధులు ఆందోళనలో పాల్గొన్నారు. సైన్స్, సోషల్, సామాజిక శాస్త్రాలు చెప్పేటప్పుడు విద్యార్థి విసికి వేసారిపోతాడో అలాంటి విసికి వేసారిపోయినప్పుడు సైకలాజికల్గా మానసికంగా ఇబ్బందులు పడ్డప్పుడు మానసిక ఉల్లాసం కొరకు తనలో ఉన్నటువంటి వివిధ కళారూపాలను బయటికి తీసుకురావడం కోసము వాళ్ళకు టీచ్ చేయడానికి సమాజంలో ఉన్న లలిత కళలను బతికించడం కోసం పెట్టినటువంటి ఒక యూనివర్సిటీ. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ నుంచి పట్టాలు పొందినటువంటి కళాకారులు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఈరోజు సినీ రంగంలో కూడా ఈ యూనివర్సిటీ నుంచి పోయినటువంటి వాళ్ళు డబ్బింగ్ చెప్పేంత వరకు కూడా వాళ్ళ స్టూడియోలలో సినిమాలను పోస్ట్పోన్ చేసుకున్నటువంటి చరిత్ర ఉంది. సాక్షాత్తు మెగాస్టార్ చిరంజీవి గారే తన సినిమాలను డబ్బింగ్ చెప్పడానికి ఇక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి డబ్బింగ్ ఆర్సీఎం రాజన్న గురించి వెయిట్ చేసినటువంటి రోజులు ఉన్నాయి. ప్రభుత్వం వేరే వాళ్ళకి అప్పచెప్తామంటే ఊకునేదని చెప్తున్నాం, కపర్దారని చెప్తున్నాం. ఎవడొస్తాడు ఎవరి జాగిర్ కాదు ఇది. ఇది విద్యార్థుల జాగిరు. మీరు ఏదైనా రాజకీయం చేయదలుచుకుంటే భూములు అమ్ముకోదలుచుకుంటే అమ్ముకోరి. ఆల్రెడీ RRR వచ్చింది, అక్కడ ఏదో 4th ఎస్టేట్ సిటీ అనేది వచ్చింది, ఇంకేదో వచ్చింది, అక్కడ చేసుకోరు. కానీ మా దగ్గర వ్యాపారాలు చేస్తే ఊకునేది అనేదో జయదేవ్ తిరుమలరావు గారు మీకు మంచిగా చెప్తున్నాం. ఇంతకు మించి కనుక నువ్వు ఎక్కువ వచ్చినావు అనుకో నీకు ఇచ్చే మర్యాద ఉండదు. రాజకీయ నాయకుల దగ్గర ఏ విధంగా మాట్లాడతామో నీకు కూడా విలువ లేకుండా అదే మాట